It's hard for me to let go, but I think that I'm finally feeling good again. So hard 'cause I loved you, but I'm finally feeling like myself. All of the wounds that were opened by you are now closing. I finally know how to live without hurting myself. I think that I am moving on 'cause I do feel less broken. I needed a sign, this is a sign that I'm healing. I'm finally healing from you. I'm finally healing from you. Mistakes, don't mean to come off haughty. I'm just an imperfect person in this imperfect world, but I'm learning my way under this maze that I'm running through. Now when I think of you, I'm fine. See a picture of you, you would eat me alive. And now when I think of you, I'm fine. And all of the wounds that were opened by you are now closing. Good morning guys. సర్చు నుంచి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్గా ఇప్పుడే లేచాం. ఇట్ వాజ్ నాట్ సో ఈజీ ఇయర్. టెంపరేచర్ -4 అలా ఉంది ఈరోజు, అంటే నిన్న నైట్. ఐ కుడ్ నాట్ లాగ్ అండ్ నో పవర్ బ్యాంక్స్ అండ్ ఆల్ వర్ వర్కింగ్. పవర్ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా ఈజీగా డిశ్చార్జ్ అయిపోయి. అండ్ ఇక్కడ నుంచి 251 కిలోమీటర్స్ ఉంది లే. సో టుడే వీఆర్ ప్లానింగ్ టు రీచ్ లే. విల్ సీ హౌ ఫార్ విల్ గో టుడే. I hope there's no more snow ahead. Good morning Abhi. Morning. कि भाई Good morning. कैसे रहा रात? रात एकदम मस्त, awesome. टेम्परेचर माइनस सब సేఫ్ అయినా సామాన్ सब सेफ है. నాకు ఎక్కడ చూసినా డ్రోన్ ఎగరారని అనిపిస్తుంది. బ్రో ఐస్ క్యాప్స్ ఇంకా కనిపిస్తున్నాయి. उसी टाइम सो गए साहब. इस टाइम पे सोया 10 भाई सूप कैसे है? अच्छा है. గైస్ విక్కీ భాయ్ డామినో స్టార్ట్ అవ్వట్లేదు. అన్న వెంటనే స్టార్ట్ అయిపోయింది. మా బండ్లు అయితే సేఫ్, ఇమీడియట్ స్టార్ట్ అయిపోయింది. బాయ్ పోలో స్టార్ట్ అవుతున్నాం. టైమ్ ఇస్ 7:20 అండ్ 251 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్ టుడే. సన్లైట్ ఇద్దరు బాగుంది. పైన స్నోఫాల్ డెఫినెట్గా ఉంటుంది అంటున్నారు. సో వీ షుడ్ గో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ రూట్ అయితే ఇక్కడ నుంచి రోడ్ అయితే బాగానే ఉంది, కొత్తగా వేశారని చెప్పారు ఇక్కడ పోలీస్ పీపుల్. సో వీఆర్ హ్యాపీ ఫర్ దట్. వెయిటింగ్ ఫర్ అబీ అండ్ వికాస్ బై టు స్టార్ట్ ఫ్రమ్ హియర్. బర్డ్స్ అయితే భలే ఎగురుతున్నాయి ఇక్కడ. అక్కడ నుంచి వస్తున్నాయి తెలియదు ఈ టెంపరేచర్లో, కానీ బాగుంది ఇక్కడ బర్డ్స్ అయితే. అది మా స్టే నైట్. అక్కడ ఫుడ్ ఉంది కదా, ఇక్కడ సర్చులు ఇలాంటి దగ్గరే బెడ్రూమ్స్ అని రాసున్నాయి కదా, ఇలా టెంట్స్ వేసి పర్ పర్సన్ 200 తీసుకొని లోపల మనల్ని ఉండిస్తారు. బెడ్స్ ఉంటాయి. సో 200తో అయిపోయింది స్టే ఈరోజు అయితే. దట్ ఈస్ అ గుడ్ థింగ్, చీప్ అండ్ బెస్ట్. అండ్ ఇట్ వాస్ వామ్ ఆల్సో. ఇక చలి అయితే గట్టిగా వేసింది, బట్ ఈ ఏరియా అలాంటిది కదా, ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ విచ్ వీ కెన్ గెట్ హియర్. లేట్ నైట్ వచ్చినా సంథింగ్ వీ కుడ్ గెట్. సో వీ వర్ హ్యాపీ ఫర్ దట్. లెట్స్ గో. All the best guys. Chalo, let's go. Guys, if you're coming to my channel for the first time, do consider subscribing and please do comment and give me your feedback after this video. And deliver. How is it? Okay. Vicky boy, slow down. Vicky boy, ఎక్కేస్తున్నాడు మీదకి. అసలు ఆలోచించట్లేదు. ముందు ఒక మనిషి ఉన్నాడు, ఆడు మనిషి అని థింక్ చేయట్లేదు మినిమం. స్లో అండ్ స్టడీ, సాలిడ్, రాక్ సాలిడ్.
టైర్స్ మనది. వెయిట్కి అలా దిగిపోతుంది ఆ బండి కింద నీట్గా మెట్లకు. ఇది బాగానే వెళ్తుందా? నీది బాగానే వెళ్తుంది బ్రో. నీది నాదైతే అసలు ఏం మామూలు లూజ్గా పట్టుకుని వస్తుంది, వెళ్ళిపోతుంది. అండ్ హియర్ నో ఫియర్, లెట్స్ డూ ఇట్ అన్నది. చల్లగా అయిపోతాను ఫ్రెండ్. నా రెడ్ కలర్ రెయిన్ కోట్ కాస్త వైట్ కలర్ అయిపోతుంది కొంచెంసేపట్లో పైకి ఎక్కారు. వెళ్ళిపోతాం. ఆ ఫుడ్ కాయనోడు పెట్టేస్తాం. ఓహోహో మామూలుగా లేదు ఫ్రెండ్. ముందు సాంబ్రాన్ని కొడతారు కదా కారు తెచ్చి, కారు మీద అలా కొడుతున్నారు ఫ్రెండ్. గురు మరీ అన్యాయం గురు ఇది. అసలు నాకేం కనిపించట్లేదు. ముందు ఒక లారీ వెళ్తుంది, దాని స్మెల్ మట్టి స్మెల్ వస్తుంది. ఎంత గట్టి చేశాను నేను ముక్కుకి, అయినా సరే అందులో నుంచి మరి మట్టి స్మెల్ వస్తుందంటే ఫుల్ ఎంత కష్టం వస్తుంది నాకు. ఫైనల్లీ గాట్ ఏ రోడ్ గురు. అమ్మ బాబాయ్ అన్నానో లేదో, జస్ట్ నాకు తెలిసి 50 మీటర్స్ ఓన్లీ. లేదు గురు ముందు కనిపిస్తుంది, అందుకే అన్నాను. క్లియర్గా ఉంది కదా. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తే ఉండదంటావా? ఉండకపోతే ఏం చేయలేం ఫ్రెండ్, వెళ్ళిపోవడం సైలెంట్గా ఎంతలాగా. కానీ ఇక్కడలా రోడ్డు ఉంటే ఇంకేం కావాలి లొకేషన్కి రోడ్డుకి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా గ్రేట్ బ్రో. ఆ టెంపరేచర్లో జస్ట్ టెంట్ వేసుకొని సరదాగా ఉండిపోతున్నారు. సరదాగా మై ఫ్రెండ్ అంటున్నారు. గ్రేటా మరి గ్రేటా. సెల్యూట్ ఇల్కి నిజంగా. మీద ఇప్పుడు పక్షులు వస్తున్నాయి నా పక్కకి, అలా ముందుకు వెళ్ళిపోయారు. వాటర్ ఉంది కూర్చుంటున్నాను, వాటర్ మీద వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఈ కాలంలో. అవుతున్నాను 1 వెహికల్ అట్ టైం. వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోలా వెళ్ళాక వెళ్ళండి చెప్ప మెటలే మెటలమే చెప్ప మరీ గురు. దిగినప్పుడు చూసుకో గట్టిగా లేదు, క్లియర్గా లేదు. నాకు ఇక్కడ చూడు ఓం భూమి బుష్ అని కొడతారు కదా, చెప్పాను ఓం భూమి బుష్ అని కొడతారు కదా. ఇప్పుడు దాటేస్తావా దాన్ని? ముందు ఎన్ని లారీలు ఉన్నాయో తెలుసా ఫ్రెండ్? ముందు ఎన్ని లారీస్ ఉన్నాయో తెలుసా మై ఫ్రెండ్? రైట్కి కదా అది. అలా అక్కడ రూట్ ఉంది, మనుషులు నడిచే రూట్, వెళ్ళిపోవచ్చు. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు బీ లేట్ దెన్ బీయింగ్ లేటర్. అది కరెక్ట్గా చదివానా రాంగ్ చదివానో తెలియదు. ఏదో బ్రో ఉంటుంది, బ్రో చెప్పినవి ఇవన్నీ. మన బ్రో లేకపోతే ఇక్కడ మనం అసలు రైడ్ చేయలేం కదా. బాబా కోట్లో మరి మ్యాట్ సెట్ అసలు క్రేజీ ఉంది. ఫ్లాష్ ఈస్ కమింగ్. ఈ సస్పెన్షన్ పెద్ద డ్యాన్స్ స్టెప్ వేసింది తెలుసా? Guys, we are still 55 kilometers to reach Pang. We're planning to stop there for food, and from there we'll start back and look at these beautiful mountains. Ekipa chalo. Yeah. Border Road Organization. Yeah. బ్రో అని అంటే బాగుంటుంది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ కన్నా చూడడానికి. బిస్కీ బ్రిడ్జ్ మంచి పేరే బ్రో. బిస్కీ బ్రిడ్జ్ మనోడు బిస్కీ అనుకుంటాడు. యా విజిట్ అగైన్ టు దిస్ బ్రిడ్జ్. విజిట్ అగైన్ అంటే ఈ బ్రిడ్జ్కి.
సరదాగా ఫ్రెండ్. భలే ఉంది రోడ్డు మాత్రం. అంటే పెద్ద గోతులేం లేవు, మధ్యలో రాళ్ళు పడిన ఇసుక అవి ఉన్నాయి కానీ. Yes, Gata loop starts here, which is 21 loops, and altitude is 13,780 feet. Freaking 13,780 feet. Let's do it. Oh, let's do it, boys. Good to go, good to go, good to go after this. Vicky, bye. इधर राइट तिपता इपड़े. विकी भाई आ जाओ, चलेंगे. घाटा लूप्स. కలర్ చూడు వాటర్ది. ఓ కింద ఇక్కడ నుంచి రాయలు కనిపిస్తున్నాయి చూసావా, పెప్పల్స్. ఇటు వేస్తున్నాండి. హెల్ప్ దేవుడు, చాలా మంచి వాళ్ళు ఇది. ఇందాకలో థ్యాంక్ యూ భయ్యా, హార్న్ కొట్టాడు. అదే థ్యాంక్ యూ. ఆడు చేతిస్తే ఇక్కడ టర్నింగ్లో ఆడికి థ్యాంక్ యూ అయిపోతుంది. మంచి వాళ్ళు గురు, ఇందాకలో ఒకటి తప్ప. ఇంకా ఇలా 20, ఇంకా 19. వావ్. చిన్న హార్న్ కొట్టాను, ఆడ పడిపోతుంది మనల్ని చూసి. హార్న్ కొట్టచ్చు కదా గురు, వాడు పని చేయట్లేదు. అక్కడ ఓవర్టేక్ చేయలేదు. కిందకి వెళ్ళి కింద హేగే సెకండ్ లోపుకి వెళ్ళిపోతాం. ఏదో థ్యాంక్స్ అంట బ్రో, థ్యాంక్స్. ఏది నేను కిందకి వెళ్ళిపోతాను. ఏదో అయ్యింది బ్రో, నన్ను పొగలో ముంచేశాడు. బాబా వాట్ ఏ స్మోక్ మ్యాన్. బ్రో గో స్లో అంటున్నాడు, అందుకే స్లో అయిపోయాడు. అక్కడ అర్థమైందా నీకు? స్లో బోర్డు చూసి గురు అసలు రైట్లో వెళ్ళను గురు. ఇటు ఎప్పుడు తిప్పుతారు తెలియదు. లెఫ్ట్కి సడన్గా హే షాక్ అయ్యవా అంటాడు అటనండి. అప్పుడు అవ్వలేదు, కిందకి వెళ్ళిపోయాను అంటాను. కానీ చాలా రిస్క్ ఇక్కడ. బాగున్నాయి కదా రూట్స్ అవి. అన్నం వెంటనే గొయ్యలు రావడం కామన్ కదా, ఫార్మాలిటీ. నేను నాకు అన్నం వెంటనే గొయ్యలు వచ్చేస్తున్నాయి. లోయలోకి వెళ్ళిపోయేలా ఉన్నది గురు. ఇప్పటికే ఎంత టైం కదా, నేను నాకు అన్నం వెంటనే గొయ్యలు రావడం.
కింద జస్ట్ కింద చూడాలా? ఓ నువ్వు కింద చూడకు, నువ్వు ముందు చూడు. ఓ కింద చూస్తే పెద్ద గొయ్యలో చూద్దాను నేను. కింద డైరెక్ట్ కిందకి వెళ్ళి చూద్దాను, ఎక్కడి నుంచి కాకుండా. రోడ్డు జస్ట్ లేదు అంతే. గురు నీ అన్న వెంటనే మరి ఎంత స్క్రాప్ అయిపోతాయి గురు రోడ్స్. దాని ఓవరేం కాదు కదా, టైమింగ్ అంతే, జస్ట్ బ్యాడ్ టైం. అలా రాత్రిపూట విక్కిపోయిన వెనక అలా ఫాలో అయిపోతున్నాడు నీట్గా, సేఫ్ అండ్ సెక్యూర్గా వచ్చాడు. నైస్ రోడ్స్. ఎనీ టైం దే కెన్ స్లిప్. ఒక్కొక్కటి చిన్నది కదిలితే ఏ రోడ్డు ఉండదు ఇంకా. ఏటీఎం లాగా ఏటీఎఫ్ ఎనీ టైం బీప్. కానీ చాలా చాలా క్రేజీ ఫీల్ ఇది. అంటే నిన్న స్నో, ఈరోజు ఇది ఎండలో స్నో కనిపిస్తుంది, బట్ వెదర్ చాలా బాగుంది ఈరోజు. చల్ల గాలి. పడుకుని పోతున్నావు నువ్వు. ఆహా అవసరమా భయ్యా లారీని? ఇక్కడ వద్దులే, కింద చూసావు కదా, వాడు గ్యాప్ ఇస్తాడు. ఆగు, వెయిట్ చేయి. నువ్వు సడన్ బ్రేక్ వేస్తే నీకు పప్పు వేస్తాను అని. వద్దాడు, ఏమీ అలమనలేదు ఇంకా. అది నీకు ఒక చిన్న క్లౌడ్ వదిలేడు, హ్యాపీ కదా. రెండు గ్లౌస్ తీసుకో, లడ్డు కావాలి నాయన అన్నాడు. కింద చూడొచ్చు, కానీ ముందు చూడాలి. కింద చూడాలంటే కొంచెం రిస్కీ అనే చెప్పాలి. బ్యాడ్ రోడ్సా ఉండవా? ఓకే, పాస్ దగ్గర స్నో ఉంటుందేమో అనుకుంటున్నాను. ముందు కొండల మీద స్నో ఉండదు అనుకుంటున్నావా? ఉండకపోతే ఇంకా చెల్లిగా వెళ్ళిపోవచ్చు మనం ఈరోజు. ఈజీ డ్రైవ్ ఇలాగే ఉంటాయి. లే 214 వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోమంటున్నాడు. వీడు వెళ్ళిపోమంటున్నాడు. ఇటు నుంచి ఈజీగా రా రోడ్డు మీద. గురు ఇక్కడ రోడ్ లేదు అంటే స్పీడ్ బ్రేకర్ కాదు, మరి ఘోరంగా ఉంది ఇది. మీ బైక్ 2 పీసులు అయిపోద్ది. చాసి అలా పట్టుకొని లారీ ఎక్కించొద్దు, బెస్ట్ ఆప్షన్. బాబా స్మోక్ లోడ్స్. మనోడు కింద నుండి అలాగ ఎక్కేద్దాం అనుకున్నాడు ఆ రోడ్డుకి. అక్కడికి ఓసాహో డైరెక్ట్ అక్కడ కలుస్తారేమో. అర్థాలనిపించింది ఎక్కించాను కదా. జాబ్ బాగానే ఉంది. పడుకోండి. నీళ్ళు పడలేదు. అది ఒకసారి ఇంట్రెస్ట్ వస్తే ఇలా అవుతుంది కదా, అట్లా అయింది. ఎప్పుడు పడలేదు ఫస్ట్ టైం. Finally we are near Nakila Pass and it's 15,547 feet altitude, you can see there. Risky road antava, go careful. Nakila top 15,547. ఇక్కడ స్కిట్ అవుతుంది చూస్తే, అక్కడ వాటర్ దాటదు. ఇప్పుడు నేను ఆటోలో సెంటర్ నుంచి
చెక్ చేస్తున్నాను ఆగు, మీరు ఆగండి, బ్రేక్ వేస్తున్నాను, సెంటర్కి వెళ్తున్నాను. సెంటర్లో ఈజీ ఆయిల్ కూర్చోండి. ఏంటి కూడా లారీ టేస్ట్ అవుతున్నాను. అదే ఫ్రంట్ అంతా అలాంటి లింక్ అవుతున్నారు. అవలాంచ్ ప్రోన్ ఏరియా అంట. పెద్ద పెద్ద రాళ్ళు రెడీ టు స్లైడ్లో ఉన్నాయి. ఓకే, నేను అలాంటివి మెక్సికో, ఎవరో హార్న్ కొడుతున్నారు. నేను వెనక చూడను. నేను బ్రేక్ అయిపోయాను, బాగా చెప్పాను. నేను ఇంకా కష్టం అవుతుంది. రైజింగ్ ఒకలాగా వెళ్తుంది. బాబా అల్టిమేట్. కొంచెం నాకు ఆగిపోయినాను. కొంచెం ఎంతసేపు వెళ్తాను నా తర్వాత తెలుస్తుంది. తెలిసిన శాఖ ఉన్నా కూడా అక్కడికి ఈ బిడ్డ ఏంటి వెల్కమ్ టు చాలా ఇది ఎక్కడ ఉన్నారు మన వాళ్ళు. నైస్. ఆగు, ట్యాంక్ రీచ్ అయ్యాం. అండ్ అభికి ఆవిడ తెలిసిన వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తిన్నాడు. సో లంచ్ చేశాడు. ఫైనల్లీ వీఆర్ హియర్ అగైన్. అండ్ ఇప్పుడు లంచ్కి వచ్చాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ బ్రేక్ ఫైనల్లీ.
भाई विकास भाई की पंचर అయిపోయింది भाई 2 days तक ऐसा रहेगा 50 किलोमीटर तक देख लेंगे पीछे का टायर को ओके ना हाँ नहीं हम इन्फॉर्म करेंगे आपको पीछे से వెయిట్ ఉన్నాయి గుర్రం అంటే ఇక్కడ గుర్రం ఏం చేస్తాను రకాలుగా పెట్టచ్చు ఏళ్ళు भाई आगे बर्फ है जा सकते थैंक यू भैया राइट से थैंक यू I think we have reached the pass, world second highest motorable pass అనుకుంటా ఇది యాజ్ పర్ ది బోట్ అట్లీస్ట్ బట్ వెదర్ అయితే ఇక్కడ బాగుంది కాబట్టి వీ కుడ్ హ్యాపీలీ కమ్ ड्रोन హ్యాపీగా ड्रोन ఎగరేగల उत्तर solo own motor expedition to Umlinga Pass. Actually that is the highest motorable road in the world. So they're going, there's no human, no rider went there other than army people. So she's the first one going there, solo ride. Guys, ఇప్పటిదాకా చెప్పాను సోలో రైడ్ అని బట్ సోలో చాలా గొప్పగా చెప్పాను బట్ ద థింగ్ ఇస్ ఫ్రంట్ ఇక్కడ మంచు ఉంది కొంచెం స్నో ఉంది రోడ్ మీద అండ్ వి జస్ట్ ఫౌండ్ అవుట్ దట్ whenever there is snow and tough situations మారిపోతున్నారు these people are driving and it's not fair కరెక్ట్ కాదు because they're showcasing it as a big thing. Defense minister మొత్తం స్పాన్సర్ చేయడం అండ్ దోస్ మెనీ ఆర్మీ పీపుల్ బిహైండ్ ఇట్. లదాఖ్ రైడ్ కంప్లీట్ చేయడం అంటే జస్ట్ ఈ రోడ్లో వెళ్ళిపోవడం కాదు, రోడ్డు బాగా వెళ్ళడం కాదు, మొత్తం అడ్వెంచర్ అంతా తన ఓన్గా చేయాలి. ఇప్పుడు చూడండి జస్ట్ ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ స్నో కనిపిస్తుంది అంతే. అమ్మాయికి వెంటనే ఆర్మీకి ఇస్తుంది బైక్ కానీ వెనకాల ఆర్మీ మీకు అనిపిస్తుంది అని డైరెక్ట్గా మేము చూపించాను. సో ఐమ్ డూయింగ్ ఆపే మళ్ళీ ఫోన్ చూసి లాగేసుకుంటాం. నేను తోసుకొని వచ్చేస్తున్నాను, ఇంకా బండి నడపడం వేస్ట్ అని సీట్ మీద కూర్చో. ఈ పాస్ ఫుల్ వీడియో క్రేజీ ఉంటుంది. ఆల్రెడీ నేను నా యూట్యూబ్లో పోస్ట్ చేశాను, అది చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అండ్ డూ ఫైండ్ దట్ వీడియో. ఐ లీవ్ ఇట్ ఇన్ ద కార్డ్స్ ఆల్సో, వాచ్ ఇట్. గాలి ఏదో తెప్పగానే అంత గాలి కొట్టింది తెలుసా నాకు, చల్ల గాలి. ఇక్కడేనా
guys, you must have just seen the drone shot here. Very beautiful place. Some village. I don't know the name of the village. I'll ask Abhi, I forgot. Tumsa some. Guys, జీవయ్యే ఊరి పేరు. యా, ఊరు చూసి మైండ్ గయా. ఓకే, ఆ కొండ మధ్యలో వెళ్తాం. బట్ అక్కడ దాకా చూడాలంటే ముందు ఈ ఊరు దాటాలి. ఈ ఊరు దాటబుద్ది అవ్వట్లే. ఏమైనా ఉందా అసలు? బ్రో, ఈ వ్యాలీ మధ్య అసలు గ్రీనరీ కనిపిస్తేనే మైండ్ గ్రోయింగ్ ఉంటుంది. వెల్కమ్ టు విలేజ్. యా, 13,900 feet ఇది. జస్ట్ సరదాగా ఫ్రెండ్. గైస్, ఫైనల్లీ వేరే నెక్కి ఇక్కడ టూర్ టెస్ట్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ ద లైన్. ఫైనల్ ఇది టేక్ ఫర్ మీ టు క్రాస్. అంటే అంత టైం పడుతుంది చెప్పలేము. బట్ అక్కడ ఆడుతున్నారు. సరే, ఏమైనా చూస్తున్నారు. సరే, రైట్ ఎంట్రన్స్ అనుకుంటాను. ఇక్కడ ఏం చెకింగ్ ఏం లేదు. ఫస్ట్ టైం టెస్ట్ చేస్తున్నారు. We're checking here. So I think they are doing the rapid test. People are going inside. Let me see. Yeah. Guys, అన్నారు కదా ఇక్కడ చెక్ చేశారు ఇప్పుడు యాక్చువల్గా స్వాబ్ టెస్ట్, ర్యాపిడ్ టెస్ట్. బట్ ఏంటంటే అందరికీ నెగిటివ్ వెళ్ళిపోండి అన్నారంట. మరి ఎందుకు టెస్ట్ చేస్తారో ఐడియా లేదు. సో we start to lay now. Tukshi Bridge. Guys, this is Tukshi Bridge and this is river. We are getting Airtel signal, only Airtel. There is 49 and gonna fly there now.